అసలు గ్రాక్ చేస్తున్న పని వల్ల ఎవరికి ప్రధానంగా నష్టం జరుగుతుంది అని అంటే బీజేపీకి అనే సమాధానమే వస్తుంది ఇండియాకు సంబంధించి చూసుకుంటే. సో ఇంతకాలం కూడా కష్టపడి బీజేపీ కట్టుకున్న అబద్ధాల సామ్రాజ్యాన్ని, అబద్ధాల పునాదుల మీద ఏర్పరచుకున్న సామ్రాజ్యానికి బీటలు వారుతున్నాయి, పునాదులతో సహా పెకలించి వేస్తుంది. గ్రాక్ అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత మన్నె కృష్ణ గారు, అదేవిధంగా రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు. గుడ్ ఈవినింగ్ అండి. కృష్ణ గారు, ప్రధానంగా ఎవరు ఫేస్ చేస్తున్నారు అంటే ఎక్కడ చూసినా గ్రాక్ గ్రాక్ గ్రాక్, ఇంకేం నడుస్తుంది అనే మామూలుగా క్యాజువల్ టాక్ అంటుంటారు కదా, ఏం నడుస్తుంది అంటే గ్రాక్ నడుస్తుందని చెప్పుకోవాల్సిన సందర్భంగా అనిపిస్తుంది. సో బేసిక్గా చూసుకుంటే ఇంతకుముందు మనం చూసినాము ఒక బీజేపీ అబద్ధాలు ఒక క్వశ్చన్ తీసుకుంటేనే దానికి ఎంత డీటెయిల్గా పాయింట్ టు పాయింట్ దాంట్లో చెప్పిన మాట ఏంటి, వాస్తవం ఏంటి, ఎటువంటి విమర్శ ఉన్నది అంటే 3 పాయింట్స్ బేరీజ్ వేసి ఎక్కడ కూడా ఇంకా ఫర్దర్ ఇంకో క్వశ్చన్ అనేది లేకుండా డేటా ఎక్కడి నుంచి తీసుకున్నాం, ప్రభుత్వ డేటా అనే దానికి సంబంధించి కూడా ఇంత డీటెయిల్గా చెప్పిన తర్వాత ప్రధానంగా బీజేపీ ఆధారపడింది ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీ మీదే ఆధారపడింది. దీంట్లో ఈ టాపిక్ ఆ టాపిక్ అని తేడా లేదు, ఈ భాష ఆ భాష అని తేడా లేదు. దేశవ్యాప్తంగా కూడా ఇండియా మొత్తం కూడా వాళ్ళకున్న ప్రశ్నలన్నీ గ్రాక్ని అడిగేస్తున్న సందర్భంగా అనిపిస్తుంది. అండ్ ప్రధానంగా ఇతిహాసాలకు సంబంధించి కావచ్చు, పురాణాలకు సంబంధించి కావచ్చు, అలవాట్లకు సంబంధించి కావచ్చు, చరిత్రకు సంబంధించి కావచ్చు, అంటే బీజేపీ ప్రధానంగా వీటికి సంబంధించే అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ వస్తుంది. వాట్సాప్ యూనివర్సిటీలో అనేది మెయిన్గా ఉన్న ఒక ఆరోపణ జరుగుతున్న విషయము. సో వాటన్నిటినీ కూడా బ్రేక్ చేస్తుంది గ్రాక్ అనేది. అంటే ఏం జరగబోతుందని భావించాలి. ఇప్పటికే చాలా పాపులర్ అయిపోయింది, గ్రాక్ గురించి మాట్లాడిన వాళ్ళు లేరు అంటే అతిశయోక్తి కాదు. గ్రాక్ తెచ్చిన పెద్ద షాక్ భారతీయ జనతా పార్టీకి, నో డౌట్. ఎందుకు అని అంటే 2014 ఈ టెక్నాలజికల్ ఇన్సెప్షన్ ఆర్ టెక్నాలజికల్ రెవల్యూషన్ని పూర్తిగా ఉపయోగించి ప్రభుత్వంలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ. సో దాన్ని ఇవాళ అది బూమరాంగ్ అవుతుంది కూడా భారతీయ జనతా పార్టీకి. బీఇట్ ఫేస్బుక్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, ట్విట్టర్ కూడా కానివ్వండి, ఇప్పుడు ఎక్స్, ఈ ప్లాట్ఫామ్స్ని పూర్తిగా ఉపయోగించుకొని వాళ్ళు కేవలం ఎన్నికలే కాదు, వాళ్ళు అనుకున్న ఐడియాలజీని ఇంజెక్ట్ చేయడానికి హిస్టరీని డిస్టార్ట్ చేసి మరీ పెట్టారు. అది ఇవాళ గ్రాక్ ఎందుకు వీళ్ళకు షాక్గా మారింది అంటే, ఎందుకు బీజేపీకి ఇది పెద్ద ఇబ్బంది అంటే, ఈ దేశంలో ఐటీ యాక్ట్ కొత్తగా తీసుకొని వచ్చి 66 ఐటీ యాక్ట్, సుప్రీంకోర్టు దాన్ని కొట్టేయడము, దేశవ్యాప్తంగా ఇంకా అది ఇంప్లిమెంటేషన్లో ఉండడం ఎవరి హయాంలో జరిగింది? నరేంద్ర మోదీ గారి హయాంలోనే. ఇటు ఓంబుడ్స్మ్యాన్ని పెట్టాలి, ట్విట్టర్లో కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, జవాబుదారితనం ఉండాలి. మీరు అక్కడ యూఎస్లో ఉండి కాదు, భారతదేశ అధికారులు వీళ్ళు ఉండాలి. ఎందుకు? మీకు అది రివర్స్ అవుతుంది కాబట్టి, ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఒత్తిడి పెట్టడానికి ఇది చేయాలని. నంబర్ 2, చట్టాలు సరిపోతలేవని ప్రత్యేకంగా బిఎన్ఎస్, భారత్ న్యాయ సమితి, అందులో సురక్షా సమితి, ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉన్న ఉదాహరణకు మహిళా జర్నలిస్టులు కూడా వెళ్ళిండ్రు. సోషల్ మీడియాలో ఒక రైతు మాట్లాడిందని పోస్ట్ చేసినందుకు కూడా వెళ్ళారు. అంటే అట్లా కూడా పటిష్టపరచుకోవడానికి తెచ్చింది ఎవరు? కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ సెన్సార్షిప్ని, అంటే ఎంతసేపు 1975 కాంగ్రెస్ ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్న నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇటు కాశ్మీర్లో కొన్ని నెలల తరబడి ఇంటర్నెట్ బ్లాకేజ్, మన సింగూర్ బార్డర్లో ఢిల్లీ దగ్గర ఆ రైతులందరూ వచ్చి అక్కడ ధర్నాలు చేస్తుంటే అక్కడ ఇంటర్నెట్ బ్లాకేజ్, ఇవన్నీ కూడా తీసుకొని వచ్చే ప్రయత్నం ఎందుకు అని అంటే, వాళ్ళు యూజ్ చేసిన ఐటీని ఇవాళ అదే బూమరాంగ్ అవుతుంది అని అనుకుంటున్నప్పుడు. ఎందుకంటే ఆనెస్ట్గా మనం మాట్లాడుకోవాలంటే భారతీయ జనతా పార్టీ చేసింది ఏంటంటే ప్రజల ఐక్యూని లో చేసేసింది. ఫిలిమ్స్ ప్రొపగాండాతోని, యూట్యూబ్ వాళ్ళను పెట్టేసి ఎదుటి వాళ్ళని బురద జల్లాలంటే అదే కన్ఫైన్ చేసి ఇదే నిజం. వాట్సాప్ యూనివర్సిటీ ఎందుకు అనుకుంటామంటే జనాలందరూ కూడా ఓహో బీజేపీ చెప్పేదే వాట్సాప్ లో వచ్చేదే నిజం. మీరు మూవీస్ గురించి అన్నారు కాబట్టి దానికి సంబంధించి అడిగితే కూడా చాలా డీటెయిల్ గా చెప్తుంది. అంటే ఏ సంవత్సరంలో ఏ సందర్భంలో ఏ సినిమాని ఎట్లా తీసిండ్రు, అందులో ఉన్న ఎటువంటి భావోద్వేగాలని రెచ్చగొట్టి వదిలిండ్రు, ఉన్న వాస్తవాలేంటి, అది ఏ విధంగా ప్రమాదకరంగా మారుతుంది, ఏం జరుగుతుంది, ప్రతిదీ కూడా డీటెయిల్ గా ఉంది. ఈ రోజు ఇబ్బందికరంగా భారతీయ జనతా పార్టీకి ఇది ఎందుకు అయిందంటే, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిందే ఫ్యాక్ట్ అని దాన్ని అట్లా రుద్దే ప్రయత్నం చేశారు, జనాల మీద రుద్దే ప్రయత్నం చేశారు. కానీ ఇదేంటిదంటే, ఇక్కడ దేశంలోనే ఒక రాజకీయ నాయకుడు, అది ఏ ముఖ్యమంత్రి అయినా కూడా, మన పాత ప్రధానమంత్రులు చూసినా కూడా పాపం మన్మోహన్ సింగ్ గారిని మస్తు బద్నాం చేశారు, ఆయన మాట్లాడలేడు, మౌన్ మోహన్ సింగ్ అని అన్నారు. కానీ థర్డ్ గవర్నమెంట్, ఇది థర్డ్ టైం ఇన్ పవర్,
కానీ ఒక్కసారి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జర్నలిస్టుల మొత్తం దేశంలో ఉన్న జర్నలిస్టుల క్వశ్చన్స్ తీసుకోలేదంటే అది నరేంద్ర మోదీ గారు. ప్రజలు గ్రాక్ లో ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ లో ఇది కూడా ఒకటి. మోదీ ఎన్ని మీడియా సమావేశాలు పెట్టిందనే దాని గురించి ఎందుకు చెప్తున్నాను అంటే ఇవాళ అల్టిమేట్ గా గ్రాక్ ఏంటిది, ప్రజలందరూ వాళ్ళు ఏదైతే సమాధానాలు కోరుకుంటున్నారో ప్రధానమంత్రి గారు ఎప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆ క్రమంగా సమాధానాలు చెప్తలేరు. కాబట్టి ఇవాళ ఈ గ్రాక్ అనేది కేవలం ఒక్క వర్షన్ కాదు, మల్టిపుల్ వర్షన్స్ని, లేటెస్ట్ అప్డేట్స్ని, న్యూస్ని వెరిఫై చేసుకుంటూ వెబ్లో ఉన్న ప్రతి ఒక్క దాన్ని. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవాళ ఉదాహరణకు కేసీఆర్ గారు 2014 నుంచి 2024 హీ హెస్ బీన్ ద బెస్ట్ చీఫ్ మినిస్టర్ అక్రాస్ ఇండియా కంపారిటివ్లీ. ఎందుకు అని అంటే పినరాయి విజయన్ గారు ఇది చేసిండ్రు, సిద్ధరామయ్య గారు ఇది చేసిండ్రు, కానీ కేసీఆర్ గారు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఎందుకు వాళ్ళు స్పెసిఫిక్గా చెప్తున్నప్పుడు కూడా హెచ్డిఐ ఎందుకు వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొని వచ్చిండ్రు, రకరకాల స్కీమ్స్ తీసుకొని ఇంత ఎలాబరేటెడ్గా చెప్పగలుగుతుంది. అంటే నీతి ఆయోగ్ మీరు చెప్పుకుంటున్న సిబిఐ ఏం చేస్తున్నది, ఏం ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఏం మాట్లాడుతున్నాయి, సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, న్యూస్ పేపర్స్ ఏం చెప్తుంది, ఇవన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ హిస్టారికలీ ఫ్యాక్ట్స్ ఏంటిది అని ఇవన్నీ చేస్తున్నది. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది ఏంటంటే మొత్తం పటాపంచలు అయిపోయింది. వాళ్ళు సెన్సర్షిప్ తీసుకొని వచ్చినా, ఎన్ని స్ట్రాటజీస్ని పెట్టినా, ఎన్ని ఐటీ వింగ్స్ని పెట్టినా, ఏది పెట్టినా కూడా మీడియాని కూడా రిస్ట్రిక్ట్ చేసినా, సోషల్ మీడియాని కేసులు పెట్టి రిస్ట్రిక్ట్ చేసినా గ్రాక్ని రిస్ట్రిక్ట్ చేయలేకపోతున్నారు. ఒకటి హిస్టారికలీ చెప్పాలి ఏంటంటే 2016లో మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా ని ప్రయత్నం చేశారు. ఇలాగే అది ట్రంప్ అప్పుడు రాష్ట్రపతి ఉన్నప్పుడు యుఎస్ ట్రంప్ విషయం మీద ఒక హోలోకాస్ట్ మీద పెట్టగానే 16 అవర్స్లో దాన్ని తొలగించారు. ఇవాళ అదే ఒత్తిడి మళ్ళా నరేంద్ర మోదీ గారి మీదకి వస్తుందా, వారి మీదకి ప్రశ్నలు రాగానే దీన్ని బ్యాన్ కోరే ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే మీరైతే ఇక్కడ దేశవ్యాప్తంగా మనకు తెలుసు ఎన్డీటీవీ అదానీ, సిఎన్ఎన్ అంబానీ, జియో మనం సినిమాలు ఓపెన్ చేసిన జియో, డిజ్నీ హాట్స్టార్ కూడా మనం ఇవాళ పోతే ఓపెన్ చేస్తే అది డైరెక్ట్ జియోకి రీడైరెక్ట్ చేస్తున్నది. ఎందుకు? అంబానీ అది తీసేసుకున్నాడు కాబట్టి. జీ5 వాళ్ళదే భారతీయ జనతా పార్టీకి. అంటే మనం చూసే మీరు ఎంటర్టైన్మెంట్కి పోదామనుకున్నా మీకు అలాంటి మూవీసే కనబడుతున్నాయి. సో థాట్ పాలసింగ్ ఇవాళ ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేశారు. ఇప్పుడు గ్రాక్ వచ్చి ఈ థాట్ పాలసింగ్కి గ్రాక్ మొత్తం కూడా అందరినీ దానికి ఇచ్చే ప్రశ్నలు, దానికి ఇచ్చే ఎక్స్ప్లెనేషన్తో చూస్తూ ఉంటే నిజంగా సమాధానం ఇట్ ఈస్ లో ఐక్యూ చేసిన భారతీయ జనతా పార్టీ వాళ్లకు ఇది కాదు అసలు వాస్తవం ఇది అని ఇప్పుడు గ్రాక్ చెప్తున్నది. కాబట్టి ఆ అనాలిసిస్ చెప్పేసరికి ఇట్ ఈస్ ఎక్స్పోజింగ్ భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు మీరు నేను చెప్పిన అనుకోండి, కలర్ రంగు పూసేస్తారు. ఫలానా వాళ్లకు ప్రతి ఒక్క వ్యక్తికి దేశంలో సక్సెస్ఫుల్లీ బ్రాండ్ చేయగలిగారు. కేసీఆర్ గారు క్వశ్చన్ చేసారు, మల్టిపుల్ క్వశ్చన్స్ మోదీకి ఇవి క్వశ్చన్స్ అని ఫార్మర్ బేస్డ్ రకరకాల పాలసీస్ గురించి అడిగారు. అనగానే ఏమంటారు, హీస్ అ పొలిటీషియన్ కాబట్టి పొలిటికల్ ఎవరు మాట్లాడినా ఒక్కొక్క రంగు పూస్తారు, ఒత్తిడి పెడతారు, ఇంకేదో చేసే ప్రయత్నం చేస్తారు. చూసినాం రైతులనే జీవితం గుద్ది చంపగలిగిన వాళ్ళు గ్రాక్ ని దేంతో ఏం చేస్తారు. గ్రాక్ మనిషి కాదు, గ్రాక్ అల్టిమేట్లీ ఇస్ వాట్ యువర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ థింకింగ్, డిస్కసింగ్ అరౌండ్ ద వెబ్. అన్ని మన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇవాళ నరేంద్ర మోదీ గారి ఫెయిలియర్స్ని ఏదైతే అనలైజ్ చేస్తారో, మీరు ఎలక్షన్స్లో మనం సింపుల్గా ఓటు అవి చూస్తాం, కానీ ఇక్కడ there is detailed explanation that why have you failed, what were your promises, మీ హామీలు ఏంటి, మీరు ఎందుకు ఏమి నెరవేర్చలేదు, మీరు చేసింది ఏంటి, కొన్ని ఏదైనా చేస్తే కూడా అది చెప్తున్నది, ఫెయిల్ అయినవి కూడా ఏంటిది, మీరు అయినా కూడా ఎట్లా అబద్ధాలు చెప్తున్నారు అనేది కూడా మొత్తం ఎక్స్పోజ్ చేస్తుంది. అంటే చెప్పింది ఎంతో కొంత చేస్తే ప్రజలు సాటిస్ఫైడ్ గా ఉంటారు, కానీ అనేక క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని కోట్ల ప్రశ్నలు ఉన్నాయి ప్రజలకి. సో వాళ్ళంతా కూడా లాంగ్ టైం నుంచి అంటే గ్రాక్ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ దానికోసం మనుషులు అయితే వాళ్ళు కూర్చోవాలి, రీసెర్చ్ చేయాలి, ఒక ప్రాసెస్ ఉంటుంది. కానీ గ్రాక్ చాలా ఈజీగా అన్నిటికీ ఆన్సర్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్ల అప్పు, 10 లక్షల కోట్ల అప్పు అని రకరకాల అబద్ధాలు చెప్తారు. గ్రాక్ అని అడిగితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన లెక్కలు, ఇలా హరీష్ రావు గారు చెప్పారు కదా, దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫాల్స్. మొన్న ఒక ఫార్మర్ ఫైనాన్స్ సెక్రటరీ గారు ఇండియా టుడే ఛానల్లో కూర్చున్నారు, జాతీయ ఫైనాన్స్ సెక్రటరీ గారు. యాంకర్ రాహుల్ కన్వల్ అడిగిండు, ఇది సాధ్యమా అండి, ఒక రాష్ట్ర ప్రభుత్వము ఇట్లా 3 లక్షల కోట్లు ఫిగర్స్ని బయట పెట్టకుండా ఉంటుందా అంటే, ఆ ఫార్మర్ ఫైనాన్స్ సెక్రటరీ గారు చెప్పారు, సీఎం రేవంత్ వాట్ ఫిగర్స్ ఈ సేయింగ్ ఇస్ నాట్ ద యాక్చువల్ ఫిగర్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిగర్స్ చెప్పేది. ఇట్లా చెప్పే ఒక ఫైనాన్స్ సెక్రటరీ ఎంతమంది చూస్తారు చెప్పండి. ఇవాళ ఏమైపోయింది, సామాన్యులకు
ఇప్పుడు ఇండియా టుడేనో ఒక ఫైనాన్స్ సెక్రటరీ చెప్పుడు కాదు, డైరెక్ట్ మేము గ్రాక్ ని ప్రశ్న అడుగుతాం, గ్రాక్ సమాధానం చెప్తుంది అన్నట్టు అయిపోయింది. అంటే ఇట్లా సమాధానాలు కావాలి అనుకునేది చాలా వరకు ఒక డ్రీమ్ గా, అంటే దానికి ఎఫర్ట్స్ పెట్టాలి, దానికోసం వర్క్ చేయాలి, అప్పుడే వాస్తవాలు తెలుస్తాయి అనేది ఒక ప్రధానంగా ఉండేది. సిచువేషన్ కూడా కదా శ్వేత గారు, అంటే ఇఫ్ పీపుల్ ఆర్ నాట్ బిలీవింగ్ దేర్ ఓన్ ప్రైమ్ మినిస్టర్, ఇఫ్ పీపుల్ ఆర్ నాట్ బిలీవింగ్ దేర్ ఓన్ చీఫ్ మినిస్టర్, వాళ్ళ అసెంబ్లీలలో పార్లమెంట్ లో నిలబడే అబద్ధాలు కేవలం రాజకీయ బ్రౌనీల కోసం ఇతర పార్టీలను బద్నాం చేస్తుంటే, అందుకే పీపుల్ ఆర్ లుకింగ్ టువర్డ్స్ గ్రాక్, అండ్ దట్ ఇస్ వై టుడే గ్రాక్ ఇస్ అ సూపర్ స్టార్. అంత అబ్సెస్ అయిపోయినరు గ్రాక్ కి అని అంటే వాళ్ళు ఏ స్థాయిలో ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎంతకాలంగా ఈ సమాధానాల కోసం చూస్తూ ఈ సమాధానాలు కావాలి అనే దాన్ని అంచుకుంటా ఉన్నారనే దాన్ని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఉన్న పరంగా ఉన్నట్టుండి గ్రాక్ అన్ని సమాధానాలు చెప్తుంటే మరి ఈ షార్ట్ టైంలో ఇట్లా అడిగిన దానికల్లా సమాధానాలు దొరకడం అనేది ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? లాంగ్ టైం నుంచి ప్రజలు ఎదురు చూస్తున్న వాడికి ఒక సమాధానాన్ని కొంత ఊరటనిచ్చింది గ్రాక్ అని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా పాపారావు గారు? ఎందుకంటే చాలా ఇన్ డెప్త్ ఆన్సర్స్ వస్తున్నాయి గ్రాక్ నుంచి చూసుకుంటే, అంటే దీని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది? ఇంపాక్ట్ అంటే ఇక్కడ నేను ఒక 2-3 రకాలుగా చెప్తాను దీన్ని. ఒకటి ఏంటంటే, ఫస్ట్ గ్రాక్కి ఉన్న అడ్వాంటేజీ, ఇక్కడ కూర్చున్న మా ఇద్దరికి లేని అడ్వాంటేజీ వేరే ఒకటి ఉంది. ఏంటంటే గ్రాక్ అనగా ఒక మెషిన్, ఒక టెక్నాలజీ ఈజ్ అన్బయాస్డ్ అనే ఒక దానికి ఉన్న క్రెడిబిలిటీ. ఎవరికి ఆ క్రెడిబిలిటీ ఉండదు. మనిషి అన్నోడికి ఎవరికి క్రెడిబిలిటీ అది చాలా కష్టం. నిజంగా అన్బయాస్డ్గా ఉన్నవాడు కూడా ప్రూవ్ చేసుకోవడం చాలా కష్టం. నేను అన్బయాస్డ్గా ఉన్న వాస్తవాలే మాట్లాడుతున్నా జనాలు నమ్మటం కష్టం. కాబట్టే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు గెలవగలిగారు తెలంగాణలో. అన్ని నిజాలు మనం పక్క చెబుతున్నా కానీ జనాల్ని మిస్గైడ్ చేసుకోగలిగిన వాతావరణం ఆ రోజు నడిచింది. కాబట్టి మనిషి అనేవాడికి అన్బయాస్డ్గా ఎంత ఉన్నా కానీ మనిషి అనేవాడికి ప్రూవ్ చేసుకోవడానికి అంత ఈజీ కాదు. ఎవ్రీ టైమ్ హీ హ్యాస్ టు ప్రూవ్. కానీ ఈ టెక్నాలజీకి ఉన్నది అడ్వాంటేజ్ ఏంటంటే, రాగద్వేషాలు లేవు, దానికి ఉన్నది ఉన్నట్టు చెప్పుద్ది అనేది ఆబ్వియస్గా ఫస్ట్ అసలు అది బేసిస్. గ్రాక్ అనగానే అది మెషిన్. దానికి ఏముంది, దానికి వచ్చేదేముంది, పోయేదేముంది దీనిలో అనే లెక్క. దాంతో దాని మీద విశ్వసనీయత అనేది బేస్ గ్రాక్ ఉన్నది. ఆ విశ్వసనీయతతో ఈరోజు మోడీ మీద అడిగిన క్వశ్చన్లకు అది ఇస్తున్న జవాబులు అది మేజర్ డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు మీరు నేను ఇన్ని సంవత్సరాల నుంచి అనేకం చెబుతున్నాం, గ్రాక్ చెప్పినాయో మనం కూడా చాలా చెప్పాం, ఇంతకుముందు చాలామంది చెప్పారు, అవన్నీ నడవలా. కానీ గ్రాక్ చెప్తే నడుస్తుంది. అంటే దాని విశ్వసనీయత, దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం పడింది. రెండోది, ఈరోజు సరదాగా చెబుతున్నా, April 1 విడుదల సినిమాలాగా చేసింది గ్రాక్. చూస్తుంటారు కదా, April 1 విడుదల రాజేంద్ర ప్రసాద్ సినిమా. అన్ని నిజాలు చెప్తూ తిరుగుతుంటాడు, అదంతా గగ్గోలు అయిపోతుంటుంది. అది April 1 సినిమాలాగే మొత్తం గ్రాక్ ఏది అడిగినా కానీ ఓపెన్గా అసలు నిర్మోహటంగా నిజాలు చెప్పేయడంతో బీజేపీకి అదో పెద్ద ఏం చేయాలో తెలియనటువంటి ఒక పెద్ద సంక్షోభం దానికి అది. రెండోది, ఇక్కడ మీకు పాండరాస్ బాక్స్ ఓపెన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రావడంతోనే యూ ఓపెన్ ఏ పాండరాస్ బాక్స్. పాండరాస్ బాక్స్ అంటే ఏంటంటే, దేవుడు ఒకళ్ళకి ఎవరికో గిఫ్ట్ ఇస్తాడు, ఒక బాక్స్ గిఫ్ట్ ఇస్తాడు. గిఫ్ట్ ఇస్తే దీన్ని ఓపెన్ చేయొద్దని ఏదో చెప్తాడు, సంథింగ్ చెప్తాడు. చెప్తే ఆగలేక ఆతృత ఆగక బాక్స్ ఓపెన్ చేస్తుంది అనుకుంటాం. అతను పాండరా ఓపెన్ చేస్తే దాని నుంచి అన్ని ఈవిల్స్ వస్తాయి, ప్రపంచంలో ఈవిల్స్ అన్ని బయటకు వచ్చేస్తుంటాయి. తప్పును మూసేస్తామో ఇదేంటి డేంజరస్గా ఉందని, లోపల హోప్ మిగిలిపోద్ది. ఇట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేదాన్ని ఒకటి తెచ్చుకున్నాం ఈరోజు. కాబట్టి అన్నింటినీ అడిగేస్తుంది అది. ఇక అక్కడ దానికి ఆ లిమిట్స్ ఏం లేవు. ఇప్పుడు గ్రోక్ ఆపుతారు, గ్రోక్ ఒకటే కాదు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ చాట్ బోట్లో లేకపోతే ఇంకోటో చాలా ఉన్నాయి ఇలాంటివి. ఎన్నిటిని ఆపుతారు? అది కూడా విశ్వగురువుని అని చెప్పుకొని వసుదైక కుటుంబం గురించి మాట్లాడే మనము మాలో మేము ముడుచుకుపోయి ఉంటాము, మాకు ఎవరు ఏ నిజాలు చెప్పొద్దు, బయట వాళ్ళు మాట్లాడే అబద్ధాలు మాలో మేము ముడుచుకుంటాం. విశ్వగురువు అని చెబుతున్నాం, వసుదైక కుటుంబం అని చెబుతున్నాం, ప్రపంచం అంతా మాదే అంటున్నాం, అందరికీ నేర్పుతున్నాం అంటున్నాం. ఇతరుల దగ్గర నుంచి మాత్రం ఏం తీసుకోవడానికి సిద్ధంగా లేవు. మాస్క్ మీద మాత్రం మన కోపం వస్తుంది. మాస్క్లో తప్పులు ఉంటే అది మాట్లాడదాం, అది వేరే విషయం. మాస్క్ తయారు చేసిన టెక్నాలజీతో మీకేం పేచి? మీరు ఇప్పుడు అందుకని ఇస్తారు. ఇదేమైనా కానీ ఏంటంటే, ఒకటి గ్రోక్ సంబంధించినంత వరకు నాకు అర్థమైంది, పిల్లి మెడలో ఫస్ట్ టైం గంట కట్టింది గ్రోక్. ఇంతవరకు ఎవరైనా కట్టలేకపోయాం. టెక్నాలజీ కాబట్టే దానికి ఈజీ అయి ఉంటుంది. పిల్లి మెడలో గ్రోక్ గంట కట్టింది కాబట్టి ఇంకా చాలా పిల్లలు ఉంటాయి. అబద్ధాలు ఆడేవాళ్ళు చాలామంది ఉంటారు, నిజాలు చెప్పని వాళ్ళు, మభ్య పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ గ్రోక్ లాంటి వాటి దెబ్బకి ఇప్పుడు బీజేపీ గురించి అది మాట్లాడటం అది కాసేపు పక్కన పెడితే, ఇదే పరిస్థితిలో ఇదే రకంగా రాజకీయాలు నడుపుతున్న చాలామందికి ఈరోజు కంటి మీద నిద్రలేని పరిస్థితిని గ్రోక్ తెచ్చిపెట్టింది. ఎందుకంటే బీజేపీ గురించి అడిగే ప్రశ్నలు బీజేపీ గురించి అడగరుగా, అంతటా ఆగరు కదా. రేపొద్దున ఇంకో పార్టీ గురించి అడుగుతారు. ఎట్లా కేసీఆర్ గారి గురించి అడిగారు,
అడిగితే ఉంది స్వచ్ఛంగా అంటాం కదా, కడిగిన ముచ్చల్లాగా బయటకు వచ్చినటువంటి వాస్తవం కేసీఆర్ గారు ఏంటనేది కడిగిన ముచ్చల్లాగా తెలంగాణ ప్రజల ముందు మళ్ళీ ఇప్పటికే అర్థమైంది తెలంగాణ ప్రజలకి. కడిగిన ముచ్చల్లాగా కేసీఆర్ అనే మనిషి స్వచ్ఛత తాలూకు తెలంగాణ ఆత్మ తాలూకు ప్రతిబింబం. ఆత్మలను పలికించేదే అసలైన భాష అంటాడు సినారి ఆయన. ఆత్మలను పలికించేది అసలైన భాష అంటాడు. తెలంగాణ ఆత్మను పలికించగలైన అసలైన భాష తెలిసినవాడు కేసీఆర్, ఎందుకంటే తెలంగాణ తెలిసినవాడు కేసీఆర్. కాబట్టి అది ఈరోజు గ్రోక్ కూడా చెబుతుంది, ఒక మెషిన్ కూడా చెబుతుంది, అది మనుషులకు అర్థమవుతుంది ఆల్రెడీ. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంతటితో ఆగదు, ఇది గ్రోక్ తెస్తున్నటువంటి సంక్షోభం, ఈ రెవల్యూషన్ అనేది చాలామంది గుట్లు కడిగైపోతుంది. ఎందుకంటే అంతటితో ఆగరు, ఇప్పుడు ఎక్కడికెక్కడ జరుగుతూనే ఉంటుంది. ప్రతి వాళ్ళు ఇంకా గ్రోక్ని తీసుకొని గ్రోక్ పెట్టుకొని పలానోళ్ళు ఏంటి పలానది ఏంటి, ఈవీఎం నిజంగానే మోసం లేదా అడగడం మొదలు పెట్టారనుకోండి. నాకు కూడా తెలీదు కానీ నాకు అసలు తెలియదు ఆ విషయం. మనం మామూలుగా రకరకాల చర్చలు ఉన్నాయి కదా, ఈ చర్చలన్నీ జరగడం మొదలుపెట్టి ఏముంది అంటే ఇంతకాలం పాటు దాదాపు దశాబ్దానికి పైగా కూడా తాము చెప్పిందే నిజమని నమ్మాలి అనే విధంగా ప్రజలని ఇన్సిస్ట్ చేసి అదేవిధంగా ప్రయత్నాలు చేసి అంతా ఒక క్లోజ్డ్గా మార్చిన వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక మీడియా కూడా ఎవరు బయటికి వాస్తవాలు మాట్లాడకూడదు, ప్రధానమంత్రి మీడియాతో మాట్లాడరు, ఉన్న విషయాలని చెప్పారు, మేము చెప్పిందే నిజమని నమ్మాలి. కానీ గ్రాక్ అనేది ఎప్పుడైతే అవైలబిలిటీలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఇన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు అని అంటే ప్రజలకు కూడా సందేహాలు ఉన్నాయనే కదా దాని అర్థం. ప్రజలు ఎవరికో సందేహాలు ఉంటాయి, కానీ ఇప్పుడు గ్రాక్ చెప్పిన దాన్ని కూడా అన్ని మీడియా సంస్థలు, ఇప్పుడు మానవ ఆధారిత మానవ ఓనర్షిప్ ఉన్న మీడియా సంస్థలు అన్నీ దీన్ని ప్రచారంలోకి తెస్తాయని నేను అనుకోను. జనాల్లో వర్డ్ ఆఫ్ ద మౌత్ ద్వారా ఎక్కడో మన పేపర్ లాంటి ఈ పేపర్ నమస్తే తెలంగాణలో లాంటి వాటి ద్వారా వచ్చిన వార్తల్ని జనాలు అనఫీషియల్గా సోషల్ మీడియాలో చర్చించుకోవడం ద్వారా ప్రచారం అవుతుంది తప్పితే మీకు ఖచ్చితంగా మానవ ఆధారిత ఏ వ్యవస్థలు కూడా ఇప్పుడున్నటువంటి అబద్ధాలాడే అనేక వ్యవస్థలు దీన్ని ప్రచారం చేయవు, దీన్ని తొక్కిపెట్టాలని చూస్తాయి. ఆల్రెడీ వార్తలు వస్తున్నాయి కదా, గ్రాక్లో కొన్ని ప్రశ్నలకి జవాబులు రావట్లేదని ఇప్పుడు అన్ని ఏదో వస్తున్నాయి. ఏంటంటే ఆల్రెడీ డేటా అంతా డిలీట్ చేస్తున్నారా ఏంటనే ప్రశ్నలు, దానిలో మస్క్ కోర్టు కూడా వెళ్ళాడు, కర్ణాటక కోర్టు కూడా వెళ్ళాడు అనే వార్తలు వచ్చినాయి. సో మెనీ థింగ్స్. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనందరికీ భయాలు ఉన్నాయి, అది ఏమవుద్ది రేపు మానవ జాతికి ఏమవుద్ది అనేది. కానీ అదేమో కానీ ఇప్పుడు మాత్రం కొంత తాత్కాలికంగానైనా కాస్త మన నెత్తి మీద భారం తీసేసినట్లయింది. రోజు లబోదిమోమని కొట్టుకొని నెత్తి నోరు కొట్టుకుని చెప్పినా ఎవరు వినేవాళ్ళు లేరు, బయటికి పోతే తిట్టేవాళ్ళు, కింద కామెంట్లు పెట్టేవాళ్ళు. యూట్యూబ్ ఛానల్లో మనం ఏమైనా మాట్లాడితే వీడు బీజేపీ వ్యతిరేకి దేశ ద్రోహి అని కామెంట్లు పెట్టేవాళ్ళు. ఇప్పుడు గ్రోక్ని ఏమంటారు? గ్రోక్ని బెదిరించలేరు కదా. నన్నో లేకపోతే కృషాంక్లో లేకపోతే ఇంకోహళ్ళనో మీరు కావాలంటే యూ కెన్ అబ్యూస్, యూ కెన్ హెరాస్ అని గ్రోక్ని ఏం చేస్తారు? అంటే ప్రధానంగా ఈ గ్రాక్ అనేది బీజేపీ మూలాలను ఏ విధంగా పెకిలించి వేస్తుంది? కృష్ణ గారు, ప్రధానంగా బీజేపీ ఎటువంటి ప్రయత్నాలు చేస్తుందంటే ప్రజల మధ్య విద్వేషాలు, మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది, చరిత్రను వక్రీకరిస్తూ వస్తుంది, చేయని వాటిని చేసినట్టుగా చెప్తూ వస్తుంది. వీటన్నింటికి సంబంధించి గ్రాక్ ఆన్సర్స్ ఇస్తున్న సందర్భంలో ప్రజలకు కూడా అనేక ప్రశ్నలు ఉన్నాయంటే ప్రజల మధ్య వైషమ్యాలు పెరుగుతున్నాయి, వైరుధ్యాలు పెరుగుతున్నాయి, ఒక హేట్రెడ్ అనేది పెరుగుతుంది. సో అల్టిమేట్గా లాంగ్ టైం వీటన్నిటిని చూసిన ప్రజలు కూడా ఒక పీస్ఫుల్ వాతావరణం కావాలి. ఎందుకంటే వెనక్కి పోతున్నామా ముందుకు పోతున్నామా, ఏంటి ఒక అభివృద్ధి జరుగుతుందా లేదా అనే క్వశ్చన్ కూడా వస్తున్న సందర్భంలో ఇది ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుందని అంటారు ప్రధానంగా? అంటే ఒకటి పీపుల్ పర్టికులర్లీ డెమోగ్రఫిక్ డివిడెంట్ అని అంటాం. 2014 తర్వాత చూసిన స్టాట్స్ అన్నీ కూడా ఏజ్ గ్రూప్స్ అరౌండ్ 18 to 25 27 వాళ్ళు ఎక్కువ మంది కూడా యూజర్స్గా సోషల్ మీడియాలో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా దే ఆర్ సర్చింగ్ వేస్ టు పార్టిసిపేట్ ఇన్ డెమోక్రసీ. పార్టిసిపేటరీ డెమోక్రసీ అని చదువుతూ ఉంటాం కదా స్వేచ్ఛ గారు. ఇప్పుడు మీకు ఒక్కొక్క ప్లాట్ఫామ్ మీరు గమనించండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఎక్కువ కూడా రీల్స్ కానివ్వండి, వీడియోస్, అంటే ఎదుటి వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది ఇది ఒకటి తెలుసుకునే ఒక ఉత్సుకత, ఇదంతా కూడా రీల్స్ అవన్నీ చూస్తూ ఉంటాం. ఫేస్బుక్ కాస్త ముందు రూరల్ వర్నాక్యులర్ లాంగ్వేజ్, తెలుగు హిందీలో టైప్ చేసి దేశవ్యాప్తంగా హిందీలో, మన దగ్గర ఎక్కువ తెలుగులో టైప్ చేసి ఇట్లా ఫేస్బుక్ ఇది ఒకటి ఉండే. మీకు ట్విట్టర్ వచ్చేసరికి యూట్యూబ్ ఆఫ్ కోర్స్ వీడియోస్ కింద ఇక దాని కమెంట్స్ ఆ కథ లైవ్ వీడియోస్, అందరికీ వీడియో ఏమంటారు టెలికాస్టింగ్ ఎంత ఇన్స్టెంట్గా చేయగలుగుతారు అని ఎవరికి వాళ్ళే వీడియోలు పెట్టుకోవడం ఇది అయిపోయింది. ఎందుకు ప్రత్యేకంగా ఇవాళ గ్రాక్ అండ్ ఎక్స్లో రావడం ఏంటంటే, ఎక్స్లో మీకు మీ స్థానిక నాయకులు, మీ అధికారులు, మీడియా వాళ్ళు, అంటే దోస్ హూ మ్యాటర్ ఇన్ ద సిస్టమ్, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ఒక పాలసీస్ కానివ్వండి. ఇవాళ చూడండి
ఒక సోషల్ మీడియాలో వీడియో రాగానే ఒక దళిత రైతు ఎస్ తను ఒక నాయకుడిని కలవడానికి వచ్చారు, కేసీఆర్ గారిని కలవడానికి వచ్చిండ్రు అని మనం వింటున్నాం. వాళ్ళ మిస్సెస్ చెప్పింది. ఒక మీడియా వాళ్ళు మైక్ పెట్టారు. తను మాట్లాడిన వీడియోకి ఇన్స్టెంట్గా ముఖ్యమంత్రి ఎంత రియాక్ట్ అయిపోయిందంటే ఇమీడియట్గా దానికి సంబంధించిన ఛానల్ వాళ్ళని అరెస్ట్ చేయించిండ్రు, ఆయనను రాత్రికి రాత్రి అరెస్ట్ చేసిండ్రు. మళ్ళీ మీరు చూడండి సోషల్ మీడియాలో ఇమీడియట్గా కౌంటర్, అరే పాపం వాళ్ళ మహిళలు ఇట్లా ఏడుస్తున్నారు అనేసి అనగానే ఆ ప్రెషర్తోని రిలీజ్. అంటే ఇవాళ ఈ స్పెక్ట్రంలో ఎక్స్లో వచ్చే ఏదైతే డిస్కషన్ అవుతుందో ఇట్ హాస్ బికమ్ వెరీ రెలవెంట్. ట్రెండింగ్ కానివ్వండి, ఇవన్నీ క్వశ్చన్స్. సో అందుకు గ్రాక్ ఇందులో ఉండడము ఇవాళ ఎవ్రీ క్వశ్చన్ అంటే ప్రజలకు ఉన్న అనుమానాలు వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇక రకరకాల దాన్ని క్వశ్చన్ ఇటు తిప్పి అటు తిప్పి వాళ్ళకి ఎట్లా అనుకూలంగా ఆన్సర్ కావాలన్నా అనేది కూడా ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ అల్టిమేట్గా దీంతో భారతీయ జనతా పార్టీ ఎందుకు షాటర్ అవుతుంది అని అంటే ఆల్మోస్ట్ ఆల్ వింగ్స్లో నేను మీకు అందుకే ముందు చెప్పినాను కదా, ఇప్పుడు టేక్ ఎనీ న్యూస్ ఛానల్, నేషనల్ న్యూస్ ఛానల్స్, రిపబ్లిక్ అర్నబ్ గోస్వామి ఇంక్లైన్, టైమ్స్ నౌ ఇంక్లైన్, ఎన్డీటీవీ అదానీ, సిఎన్ఎన్ అంబానీ, ఇంకేం మిగిలి ఉన్నాయి ప్రధాన నేషనల్ ఛానల్స్ వాళ్ళు థాట్ ప్రాసెసింగ్ చేసి. మీరు సినిమాలు చూడండి, అసలు మూవీని ఒకప్పుడు మూవీలాగా చూడాలి, అది కాస్త వైషమ్యాలు తేవడాలు, గొడవలు చేయడాలు. ఒక మాజీ ప్రధాని మీద కూడా సినిమా తీసిన పరిస్థితి, మన్మోహన్ సింగ్ గారి మీద కూడా సినిమా తీసి ప్రజలు ఒక్కొక్కసారి దాన్ని ఫ్లాప్ కూడా చేస్తున్నారు. ప్రొపగాండా ఫిలిమ్స్ ఎన్నోసార్లు ఫ్లాప్ కూడా అవుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే కమ్యూనల్, మీరు అన్నట్టు వైషమ్యాలు. ఇప్పుడు బాలీవుడ్లో ఇప్పుడు ఖాన్స్ ఉన్నారు, ఉదాహరణకు షారుఖ్ ఖాన్, వీళ్ళు బాయ్కాట్ బాలీవుడ్, బాయ్కాట్ వీళ్ళని ఖాన్స్ చేయండి, ఇది కూడా నడిపించేది. కొంచెం వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ మతాలనే కాదు, హిందువుల్లో కూడా ఎవరన్నా కొంచెం బీజేపీని ఏమన్నా అంటున్నాను కానీ వాళ్ళని కూడా టార్గెట్ చేయాలి. రణబీర్ కపూర్ అను, ఇంకెవరు అను, ఆయన ఏమో తింటుండను, ఇంత దాడులు. ఆమిర్ ఖాన్ లాంటి వ్యక్తి, ఆయన ఒకసారి అన్నాడు, నాకు ఇక్కడ ఉండే కంటే ఏదో దేశం వదిలిపోతే బెటర్ కావచ్చు అని, ఏదో అట్లా అనగానే అట్లా నువ్వు దేశద్రోహివి ఇది అదే అందరినీ ఇప్పుడు ఈ గ్రాక్ని ఏమంటారు, దేశద్రోహి అందామా, లేకుంటే గ్రాక్కి మతం పెడతారా? గ్రాక్ని వాళ్ళు ఏమని డిసైడ్ చేస్తారు, ఏమని ఆయన పలానా పార్టీ అని చెప్తాడు ఆ గ్రాక్ కాదు. సో మన దేశంలో ఏం జరుగుతుందో దాన్ని ఒకటి అద్దంలాగా, అఫ్ కోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్వేస్ డేంజరస్, ఎందుకంటే ఆల్ అవర్ డేటా ఇస్ గోయింగ్ దర్. కానీ కర్మ హిట్స్ బ్యాక్ అని అంటారు కదా, మీరు చేసిన టూల్స్నే, మీరు మీకోసం ఉపయోగించిన టూల్సే ఇవాళ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది. అందుకే ఎప్పుడు నేను మీకు ఎన్నోసార్లు చెప్తుంటా, అబ్రహాం లింకన్ గారు ఒక సామెత చెప్పారు, యూ కెన్ ఫూల్ వన్ ఎట్ వన్ టైమ్, యూ కెన్ ఫూల్ ఆల్ couple of times, but you cannot fool all at all times. మోదీ గారు ఇప్పుడు 12th ఇయర్లో ఉన్నారు, ఇంకెన్ని మోసాలు చేస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు గ్రాక్ లాంటి టూల్స్ మీరు జనాలు వీళ్ళందరూ కూడా ఇన్కల్కేట్ అయ్యి దే ఆర్ హ్యావింగ్ ఫన్ విత్ ఇట్. అరే నిమిషాలకు కంటిన్యూస్, ఇదేదో నిన్న జరిగింది మొన్న జరిగిందని కాదు, ఇప్పుడు మనం పెడుతున్నా కూడా ఇంకా లేటెస్ట్ గ్రాక్ ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. అబ్సెషన్ లాగా మారిపోయింది. అండ్ ఇండియాలో కూడా గ్రాక్ కి ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎటువంటి దాని మీద ఎటువంటి చర్యలు తీసుకునే ప్రయత్నాలు ఎట్లా జరుగుతున్నాయి, వాటికి సంబంధించి కూడా అప్ టు డేట్ మినిట్ టు మినిట్ అన్ని కూడా వస్తున్న పరిస్థితి. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద సిస్టమ్ కదా, వెన్ యూ హావ్ లాస్ట్ బిలీఫ్ ఆన్ ద సిస్టమ్. ఇవాళ చూడండి, ఇవాళ జుడిషియరీలో క్వశ్చన్ వస్తుంది సార్, పలానా జడ్జ్ దగ్గర డబ్బులు దొరికినాయి అనేది ఇన్ హౌస్ అండ్ సుప్రీం కోర్టు వాళ్ళు జ్యుడిషియరీ అది ఉంది. మనం అంటే నారాజ్ అవుతారు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని అంటారు. బ్యూరోక్రాట్స్ మీద క్వశ్చన్ వస్తూ ఉంటుంది, బ్యూరోక్రాట్స్ని పొలిటికల్ పార్టీస్ టార్గెట్ చేస్తూ ఉంటాయి. ఇక పొలిటీషియన్స్ అంటారా, గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆపోజిషన్ని బద్నాం చేయాలి, ఇది అది అనేసి ఎంతసేపు ఇదే టార్గెటింగ్. సో ఇవన్నీ ఉంటున్నప్పుడు సిస్టమ్ మీద నమ్మకం పోతే ఒక లైట్ ఇట్లాంటిది కనబడితే ఎంటర్టైన్మెంటా, క్వశ్చన్సా, అందులో రీసెర్చా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, బట్ పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ సంథింగ్ న్యూ ఇనిషియేటివ్. అది వాళ్ళ గ్రాక్ ద్వారా దొరుకుతున్నది కాబట్టి అందుకే వాళ్ళు రిలవెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే పాపారావు గారు, వ్యక్తులు, కొన్ని వ్యవస్థలు, ఇవి కాకుండా ఒక చరిత్రలో ఏం జరిగింది, ఇది నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా, వక్రీకరించి చెప్తున్నారా, ఇది నిజంగా సైంటిఫిక్గా ఉందా, శాస్త్రీయంగా ఉందా, మూఢత్వంగా ఉందా, మూర్ఖత్వంగా ఉందా, దానికి సంబంధించి కూడా చాలా ప్రశ్నలు అడుగుతున్న సందర్భంలో ఇది ఎటువంటి ప్రభావం చూపిస్తుందని భావించాలి. ఇక్కడ మీరు అడిగిన గ్రోక్ నిజం చెబుతుందా, గ్రోక్ చెప్పేదంతా కరెక్ట్ అవుద్దా, కరెక్టేనా అనే దగ్గర నా లాజిక్ ఇక్కడ నేను చెప్పేది విజ్డమ్ ఆఫ్ ద క్రౌడ్స్ అనే పుస్తకం ఉంది, సమూహాల విజ్ఞత.
దానిలో చెప్పేది బేసిక్గా దానికి అప్లికేషన్ కూడా చెబుతాను నేను, దాన్ని అప్లై చేస్తే ఎలా ఉంటుంది అనేది. దానిలో ఆ బుక్లో బేసిక్గా చెప్పేది ఏంటంటే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, పెద్ద గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్న చోట వాళ్ళందరూ ఇంటెలిజెంట్ కాకపోవచ్చు, స్మార్ట్ కాకపోవచ్చు, వాళ్ళందరూ కలిసి తీసుకుని వాళ్ళందరి నుంచి వచ్చే ఒక డెసిషను దట్ విల్ బీ మోర్ అప్రాప్రియేట్, కరెక్ట్ డెసిషన్ ఉంటుంది. ఎప్పుడు ఏది ఎవరికి దేనికంటే కూడా ఒక గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, కొద్దిమంది ఎక్స్పర్ట్స్ కలిసి తీసుకున్న నిర్ణయం కంటే కూడా వ్యాస్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు స్మార్ట్ కాకపోయినా వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఒక డెసిషను అది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది ప్రూవెన్ థియరీ. దానికి ప్రూఫ్ ఏంటని మీరు అడగచ్చు. విజ్డమ్ ఆఫ్ ద క్రౌడ్స్ అనే పుస్తకాన్ని తెచ్చి మీరు చెబితే దానికి ప్రూఫ్ ఏంటి, సమూహాల నిర్ణయాలే కరెక్ట్గా ఉంటాయి, ఒక చిన్న గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇంటెలిజెంట్ పీపుల్ చేసిన నిర్ణయం కంటే ఒక సమూహం చేసిన నిర్ణయం కరెక్ట్గా ఉంటుంది అనడానికి మీరు ప్రూఫ్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో అమెరికాలో వచ్చినటువంటి ఒక అప్లికేషన్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ పాలీ మార్కెట్ అనేది. ఈ పాలీ మార్కెట్ అనేది 21 ఏళ్ల కుర్రాడు తయారు చేశాడు దాన్ని, ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ లాంటిది. అది ఎలా పనిచేస్తుంది అంటే, అమెరికన్ ఎలక్షన్స్ని ప్రిడిక్ట్ చేశాడు అతను. పర్ఫెక్ట్గా ప్రిడిక్ట్ చేశాడు, ఇంకెవ్వరు అలా చెప్పలా. అమెరికన్ ఎలక్షన్స్ని దశల వారీగా ప్రతి దశలోనూ పర్ఫెక్ట్గా ట్రంప్ గెలవబోతున్నాడు అనేది. అది కూడా ఎట్లా అంటే, అసలు అతని మీద రైట్స్ కూడా జరిగినాయి, FBI రైట్స్ కూడా జరిగినాయి పాలీ మార్కెట్ కుర్రాడి మీద కూడా. ఎందుకంటే బిడెన్ వాళ్ళు చేయించారని, ఎందుకంటే ట్రంప్ గెలుస్తాడని చెప్తుంటే బిడెన్కి భయం కదా. అందుకని పాలీ మార్కెట్ హ్యాస్ గివెన్ సో మచ్ పర్ఫెక్ట్లీ ద రిజల్ట్ ఆఫ్ US. అది చెప్తున్న ప్రతిదీ కరెక్ట్ అవుతుంది. అంటే ఒక రకంగా అది ఉంటారు కదా, భవిష్యత్ దర్శనం చేసే మన వాళ్ళు, మనకి నోస్ట్రాడామస్ లాంటి వాళ్ళు. ఇక్కడ మనకైతే భారతదేశంలో ఇక్కడ మనకున్న పేరు మర్చిపోయాను, పెద్ద గొప్ప మన బనగానపల్లి ఆయన, వీళ్ళు పర్ఫెక్ట్. అట్లాగే ఏంటంటే అది చాలా ఎట్లా చేస్తుంది పాలీ మార్కెట్. అలా అంటే పాలీ మార్కెట్ కరెక్ట్గా జరగబోయేది ఎలా చెబుతుంది, ఎవరు ఎలా గెలవబోతున్నారు, ఎట్లా పర్ఫెక్ట్గా ఎలా చెబుతుందంటే ప్రిసైజ్గా పాలీ మార్కెట్ అనే అప్లికేషన్ పనిచేస్తుంది ఏంటంటే, బెట్టర్స్ ప్రపంచవ్యాప్తంగా బెట్టింగ్లు చేసుకుంటుంటారు చాలామంది, లక్షలాది మంది బెట్టింగ్. అమెరికన్ ఎలక్షన్ల మీద కూడా చాలామంది బెట్టింగ్ చేసుకుంటారు. దానిలో ఎవరు గెలుస్తారు అనేది, ఒకరు ట్రంప్ గెలుస్తారని, ఒకరు కమలా హ్యారిస్ గెలిస్తే ఈ బెట్టింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం పాలీ మార్కెట్లోకి ఫీడ్ చేస్తాడు అప్లికేషన్లోకి. దాన్ని అంతటిని చర్న్ చేసి కలగలిపి దాని నుంచి రిజల్ట్ ఇస్తుంది. కానీ అందులో ఒక థ్రెట్ కూడా ఉంటుంది సార్. మనం అంటే మీరు రిజల్ట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి మనం ఆయన పర్ఫెక్ట్ గా చెప్పిండని అంటాం. ఇట్ కుడ్ ఆల్సో బి అజెండా సెట్టింగ్ మచ్ బిఫోర్ ద పోల్స్. అంటే ఇతర దేశాల పరిస్థితి ఎట్లా ఉన్నా కూడా అల్టిమేట్ గా ఇండియా విషయానికి వచ్చేసరికి ప్రజలు కాదు దిస్ ఇస్ ఎ డీవియేషన్, అవసరం లేని విషయం. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఆ ప్రాబ్లం ఎప్పుడూ ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఏంది, అది కరెక్టా కాదా, అంతవరకే కదా. అది కరెక్టా కాదా అనడానికి ఏంటంటే, క్రౌడ్ సోర్సింగ్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్ అని నేను చెప్తున్నా. దాని థ్రెట్ ఎప్పుడు ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ థ్రెట్. దాని గురించి ఇంకో డిబేట్ పెట్టుకోవాలి, దీనికి సంబంధించింది కాదు అది. దీనికి సంబంధించినంత వరకు పాలీ మార్కెట్ అనే ఒక అప్లికేషన్ క్రౌడ్ సోర్సింగ్, ఇప్పుడు ఇది కూడా అదే కదా పనిచేసేది. గ్రాక్ ఎలా పనిచేస్తుంది, ఇంటర్నెట్లో ఉన్నటువంటి అన్ని సోర్సెస్ని గాలించి వాటిని మదించి, ఇది మనం అంటాం కదా క్షీరసాగర మథనం లాగా అల్టిమేట్గా అమృతాన్నో విషయాన్నో తెస్తుంది. ఇప్పుడు నేను చదువుతున్న విషయం వస్తుంది, విషయం కూడా వస్తుంది. రిజల్ట్ అనేది మనకు అమృతం, విషయం కూడా వస్తుంది. అది కాదంటలా. కానీ ఇప్పుడు మన ప్రశ్న ఎంతవరకు అంటే, ఇది కరెక్టా కాదా అనే దగ్గర దీని అప్లికేషన్ ఉంటుందని చెబుతున్నా. విజ్డమ్ ఆఫ్ ద క్రౌడ్స్ అనే పుస్తకం నుంచి అది థియరీకి పాలీ మార్కెట్ అనేది అప్లికేషన్. ఇట్ ఈస్ ప్రిసైజ్లీ బెటర్స్ అందరినీ చర్న్ చేసి ఆ రిజల్ట్ ఇస్తుంది. మీకు పంపిస్తాను. మనకు సంబంధం లేదు. బెట్టింగ్ చేసేవాళ్ళు కూడా మనుషులే కదా. లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ ఏ ప్రిడిక్షన్ ఆఫ్ హూ ఈస్ గోయింగ్ టు విన్. నేను ఇప్పుడు బెట్టింగ్ చేస్తాను, నాకు బెట్టింగ్ ఇష్టం లేదు, అదైనా ఉదాహరణ చెబుతున్నా. బెట్టింగ్ చేస్తాను, ఎలాగే ట్రంప్ గెలుస్తాడా హ్యారిస్ గెలుస్తాడా, నేను బెట్టింగ్ చేసుకుంటే నేను చాలా ఫ్యాక్టర్స్ పరిగణలోకి తీసుకుని నేను చేస్తాను. ప్రతి బెట్టర్ అలాగే చేస్తాను, బెట్ చేసేవాడు. వీళ్ళందరి తాలూకు విజ్డమ్ని తీసుకుని అది చేస్తాయి. వాళ్ళంతా వైజ్ అంటే నేను వైజ్ అన్ను, బెట్టింగ్ చేసేవాళ్ళని ఎవరిని నేను వైజ్ అన్ను. సో డిఫరెంట్ ఒపీనియన్స్. కానీ మీకు లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అక్కడ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే, బెట్టింగ్ చేసే వాళ్ళ కాదు, ఇక్కడ పాలీ మార్కెట్ లో అలా పనిచేస్తుంది అది. కానీ లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ చేసినటువంటి నిర్ణయం కరెక్ట్ గా ఉంటది అనేది చరిత్ర ప్రూవ్ చేసింది. పాలీ మార్కెట్ అనేది సెన్సేషన్ ఇన్ US పాలీ మార్కెట్ అనేది. రైట్. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కృష్ణ గారు, ఇండియాకి సంబంధించి ప్రధానంగా ప్రజలు ఒక ట్రూత్ ని కోరుకుంటున్నారు, వాస్తవం ఏంటని కోరుకుంటున్నారు, ఒక డెమోక్రసీని కోరుకుంటున్నారు అని సంకేతంగా భావించొచ్చా? గ్రాక్ ని ఎట్లా వినియోగిస్తున్నారు భారతదేశంలో అనేదాన్ని గమనించినట్లయితే, నా పర్సనల్ ఒపీనియన్, ఇప్పుడు గ్రాక్ని ప్రజలందరూ యూజ్ చేస్తున్నారంటే ఇట్స్ అబ్సల్యూట్లీ అ సిస్టమ్ ఫెయిలియర్.
ప్రభుత్వం మీద నమ్మకం పోయి ప్రభుత్వం మీద ఇవాళ అనుమానం ఉన్నది కాబట్టి ఆ ప్రభుత్వం నిజాలు చెప్తలేదు, ప్రభుత్వం మన వ్యవస్థలో ఉన్న ఎన్నో యంత్రాంగాలు నిజాన్ని అందిస్తలేవు కాబట్టి ఇవాళ గ్రాక్ వైపు యూజ్ చేస్తున్నారు. దే ఆర్ ట్రైయింగ్ టు గెట్ ఆన్సర్స్ ఫ్రమ్ ద గ్రాక్. ఆ విశ్వసనీయత ప్రభుత్వం నుంచి రావాలి. అదే కదా ఇవాళ ప్రభుత్వం అయినా, ప్రభుత్వాల నుంచి లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అండ్ ఇంక్లూడింగ్ ఐఎమ్ సారీ టు సే మీడియా, ఇవన్నీ సంస్థలే నిజాలే చెప్తుంటే ఆంధ్రజ్యోతి లాంటి పత్రిక తన ఇంజెక్షన్ తను రోజు పొద్దున్న లేచి తన ఫాల్స్ న్యూస్ తను చేయకపోతే, యూట్యూబ్ పెట్టుకొని యూట్యూబ్ విషయం నింపకపోతే కొందరు, సో అల్టిమేట్ గా ఇవన్నీ చేయకపోయి ఉంటే ఇవాళ ప్రజలు దే వుడ్ హ్యావెంట్ సీన్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్ లైక్ గ్రాక్. సో గ్రాక్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ని వారు అన్నట్టు పక్కన పెట్టేస్తే ప్రజలకు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విషయం మీద ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలను సమాధానాలు తీసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్గా ఇవాళ గ్రాక్ ఉన్నది. దాన్ని ఎంతవరకు కేంద్రంలో ఉన్న బీజేపీ టాలరేట్ చేయగలుగుతుందా? ఎందుకంటే ఇప్పటి వరకు సెన్సర్షిప్ అయినా రకరకాల ఒత్తిళ్లతోని వాళ్ళు చేసి ఎట్లా జవాబుదారీతనం ఆర్ ట్రాన్స్పరెన్సీని కట్టివేసిండ్రో ఇప్పుడు అది గ్రాక్ మీద కూడా ప్రయోగిస్తారా అనేది మనం చూడాలి. ఎన్ని రోజులు దీన్ని టాలరేట్ చేస్తారో లేకుంటే దీన్ని క్లోజ్ చేస్తారో చూడాలి. అంటే ముందు ఏం చేయబోతున్నారు లేదని ఒకసారి పక్కన పెడితే ఇప్పటి వరకు పగిలిన అబద్ధాల పుట్టే ఎటువంటి ఇంపాక్ట్ చూపించబోతోంది బీజేపీ మీద అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. చర్చలో పాల్గొన్న కృష్ణ గారికి, పాపారావు గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ దిస్ స్టేజ్.